మన లైఫ్ బాగుందా బాలేదా అనే విషయంలో మనకి ఎలాంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ వీడియోలో అలాంటి రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఫ్రెండ్స్ ఎన్ని రకాలు ఉంటారు అండ్ ఎలాంటి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో మనం జాగ్రత్తగా ఉండాలి, అలానే ఎలాంటి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మన వాళ్ళు అని అనుకోవచ్చు. ఇలాంటి జనరల్ ఇన్ఫర్మేషన్తో పాటు నేను పర్సనల్గా నా రిలేషన్షిప్స్ని ఎలా చూస్తాను, ఎలా మెయింటైన్ చేసుకుంటాను అనేది చెప్పబోతున్నాను. నా గురించి చెప్పేది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, అందరూ అలానే ఆలోచించాలని లేదు. బట్ ఆ థాట్స్ మీకు మంచి ఐడియాస్ ఇస్తే తీసుకోండి. సో వీడియోని మాత్రం మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. సో ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ గురించి చూసేద్దాం. ఫ్రెండ్స్ని 3 టైప్స్గా చూడొచ్చు. ఫస్ట్, ఫ్రెండ్స్ ఫర్ ఎ రీజన్. అంటే ఏదో ఒక సిచ్యువేషన్లోనో ఒక పర్టికులర్ పనికి సంబంధించో ఏదైనా అవసరానికో కలుస్తాము. ఆ సిచ్యువేషన్, ఆ పని అయిపోయిన తర్వాత ఆ రిలేషన్షిప్ ఫేడ్ అవుట్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కాలేజ్లో ఏదో టఫ్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసినప్పుడు హెల్ప్ చేసిన ఒక సీనియర్ అవ్వచ్చు, ఒక సర్టిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు సిమిలర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అవ్వచ్చు, హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు వర్క్ చేసిన బిల్డర్ అవ్వచ్చు. ఆ పని అయిపోయాక మేబీ కాంటాక్ట్ ఉండొచ్చు, బట్ అంత రిలేషన్షిప్ అయితే ఉండదు. నెక్స్ట్, ఫ్రెండ్స్ ఫర్ ఎ సీజన్. కొంతమంది ఫ్రెండ్స్ మన లైఫ్లో కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్, ఒక సీజన్ ఆఫ్ లైఫ్లో మనతో ట్రావెల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, 4 years కలిసి చదువుకున్న బీటెక్ ఫ్రెండ్స్ ఆ సీజన్ ఆఫ్ లైఫ్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టచ్లో ఉన్న అంత ఇంటెన్సిటీ లేదు. ఇంకా మేము పూణేలో 5 years ఉన్నాము, అదొక సీజన్ ఆఫ్ లైఫ్. అప్పుడైనా కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎప్పుడైనా ఒక మెసేజ్ అంతే. ఇంకా జిమ్లో అయ్యే ఫ్రెండ్స్, ఒక అపార్ట్మెంట్ లేదా మనం ఉండే ఏరియాలో నైబర్స్, ఇంకా మన పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్, ఇలా ఒక కామన్ ప్లేస్, కామన్ ఇంట్రెస్ట్, లైఫ్లో ఒక పీరియడ్ ఆఫ్ టైం అలా ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత అంత ఇంటెన్సిటీ ఉండకపోవచ్చు, ఎప్పుడైనా కుదిరితే కలవాలి అనుకుంటే కలుస్తాము. నెక్స్ట్, ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. ఇవి చాలా రేర్ అండ్ డీప్ కనెక్షన్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన గురించి బాగా తెలిసిన చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్స్, ఎప్పుడు టచ్లో ఉంటూ సీజన్స్ అన్నట్టు కాకుండా స్కూల్, కాలేజ్, వర్క్ ఇలా ప్రతి స్టేజ్లో కంటిన్యూ అయిన ఫ్రెండ్షిప్. ఏ ప్రాబ్లం అయినా, హ్యాపీనెస్ అయినా షేర్ చేసుకోవాలనిపించే పర్సన్. ఇంకా మన హైస్ లోస్ అన్నీ చూసి అన్నింట్లో మన వెనుకున్న పర్సన్, అవసరమైతే ఏమైనా అడగచ్చు అనుకునే పర్సన్. ఈ రోజుల్లో ఇలాంటి ఫ్రెండ్షిప్స్ అస్సలు లేవు అని చెప్పలేం, కానీ చాలా తక్కువ అనిపిస్తుంది. మెయిన్గా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళిపోవడం, ఫిజికల్గా కలవడం అనేది కష్టమైపోవడం, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోవడం జరుగుతుంది. ఉంటే మాత్రం అదృష్టమే. ఫ్రెండ్స్ని ఇలా 3 టైప్స్గా చూస్తే కొన్ని లాభాలు ఉన్నాయి. అవేంటి అంటే, అన్ని ఫ్రెండ్షిప్స్ ఫర్ ఎవర్ ఉండవు అనే ఒక పెద్ద యాక్సెప్టెన్స్ వస్తుంది. కొన్ని ఫ్రెండ్షిప్స్ ఒకప్పుడు ఎంత క్లోజ్ అయినా ఫేడ్ అవుట్ అయిపోతాయి. ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తే అనవసరమైన డ్రామా లేకుండా ఫ్రెండ్షిప్ దూరం అయినప్పుడు హర్ట్ అవ్వకుండా ఉంటాము. అండ్ ఏ రకమైన ఫ్రెండ్షిప్ అయినా దాన్ని వాల్యుబుల్గా చూడగలుగుతాము. తక్కువ టైం ఫ్రెండ్షిప్స్ అయినా కొన్ని చాలా ప్రభావితంగా ఉంటాయి. వాళ్ళు మన లైఫ్లో ఎన్నాళ్ళు ఉన్నారు అనేది కాకుండా, వాళ్ళు మన లైఫ్లో ప్లే చేసిన రోల్ని అప్రిషియేట్ చేయొచ్చు. అలాగే మనం వాళ్ళకి ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి అనే విషయంలో కూడా క్లారిటీ ఉంటుంది. అన్ని ఫ్రెండ్షిప్స్ ఈక్వల్గా మెయింటైన్ చేయాలి అనే అనవసరమైన యాంగ్జైటీ తగ్గించుకోవచ్చు. దాని ప్రకారం కొన్ని హద్దులు కూడా పెట్టుకోవచ్చు. ఈ విషయంలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాలి అంటే, నాకు పూణేలో ఉన్నప్పుడు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేది. చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేసాం, ఒకరికొకరు చాలా తోడుగా ఉన్నాం అలాంటి టైంలో, అండ్ చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు ఒకే ఊర్లో ఉన్నా ఎప్పుడో ఒకసారి వాట్సాప్ మెసేజ్ అంతే. సో ఒకసారి నాకు అది గుర్తొచ్చి కొంచెం బాధేస్తూ ఉంటుంది. అప్పుడు అంత క్లోజ్గా ఉన్నాం, చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట, అప్పుడు అంత క్లోజ్గా ఉన్నాము, ఇప్పుడు ఇంత టచ్ లేకుండా అయిపోయాము అని చెప్పి. కానీ మేబీ తను ఒక ఫ్రెండ్ ఫర్ సీజన్ అని అనుకున్నప్పుడు ఆ ఫీలింగ్ని కొంచెం ఈజీగా తీసుకోగలిగాను. నెక్స్ట్, ఎలాంటి వాళ్ళతో మనము జాగ్రత్తగా ఉండాలో చూసే ముందు, కుక్కు ఎఫ్ఎం యాప్ నుంచి యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన లోయ నుంచి శిఖరానికి అనే ఆడియో బుక్ని సజెస్ట్ చేస్తున్నాను. వ్యక్తులు తక్కువ స్థాయి నుంచి శిఖరానికి ఎలా చేరుకోవాలో తెలుసుకోవాలి అంటే ఈ ఆడియో బుక్ వినాల్సిందే. వ్యక్తిగత అభివృద్ధిని పెంచే స్ఫూర్తిదాయకమైన కథ. కుక్కు ఎఫ్ఎంలో ఎన్నో విభాగాల్లో మనకు ఉపయోగపడే సెల్ఫ్ హెల్ప్ బుక్స్, ఇంకా ఎంటర్టైన్మెంట్ నుంచే ఫిక్షన్ స్టోరీస్ ఆడియో రూపంలో వినొచ్చు. ప్రతి నెల 20కి పైగా ఆడియో బుక్స్ రీజనల్ లాంగ్వేజెస్లో యాడ్ అవుతూ ఉంటాయి. ఈ యాప్లో 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. దానిలో భాగంగా ప్రీమియం ఆడియో కంటెంట్ని 7 days ఫ్రీగా వినొచ్చు. సబ్స్క్రిప్షన్ వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. కుక్కు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోండి, మీ మనసుకి నచ్చింది వినండి. సో ఎలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ నేను చెప్పేది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా అప్లై అవుతుంది. ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఏదైనా హ్యూమన్ కనెక్షనే. అండ్ ప్రతి ఫ్రెండ్షిప్ ఒక రిలేషన్షిప్పే, అండ్ ప్రతి రిలేషన్షిప్లోనూ ఫ్రెండ్షిప్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేది బోత్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అప్లై అవుతుంది.
ఫస్ట్ ఏంటంటే మన మీద కుళ్ళు ఉండే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. జనరల్గా మనం ఎవరైనా సక్సెస్ అయితే వాళ్ళలాగా మనం కూడా సక్సెస్ అవ్వాలి అనుకోవడంలో తప్పులేదు. సపోజ్ ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళలాగా మనం కూడా ఇల్లు కట్టుకోవాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అది వాళ్ళకి దక్కాల్సింది కాదు, అది నాకు దక్కాలి, వాళ్ళు డిజర్వ్ చేయరు, నేను డిజర్వ్ చేస్తాను, అది నేను అనుభవించాలి అని అనుకునే వాళ్ళతో చాలా డేంజర్. మన హ్యాపీనెస్ని చూసి ఏడ్చే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ఎలా గుర్తించవచ్చు అంటే, సపోజ్ ఎప్పుడైనా మనం వాళ్ళతో ఏదన్నా మన గురించి హ్యాపీగా ఎక్సైట్మెంట్తో ఏదైనా షేర్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ రెస్పాన్స్ని అబ్జర్వ్ చేయండి. మేబీ సైలెంట్గా టాపిక్ మార్చేయడం, లేకపోతే మన గురించి వదిలేసి వాళ్ళ గురించి చెప్పడం స్టార్ట్ చేయడం, లేకపోతే వాళ్ళ ఫేస్ చాలా డల్గా అవ్వడం, లేకపోతే మనల్ని డల్ చేసే విధంగా రెస్పాండ్ అవ్వడం, మన లైఫ్లో లేనిపోని భయాలు అనుమానాలు క్రియేట్ చేయడం, లేకపోతే మనం అచీవ్ చేసింది కానీ ఏదైనా తక్కువ చేసి మాట్లాడడం, ఇదేముంది అందరూ చేస్తున్నారులే అని అనడం, ఇలాంటి సమాధానాలు, ఇలాంటి రెస్పాన్స్ కనుక వస్తే మనం వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, మనకి చాలా ఇష్టమైన వాళ్ళు, మనం చాలా క్లోజ్ అనుకున్న వాళ్ళ నుంచే ఇలాంటి బిహేవియర్ కూడా ఒకసారి చూస్తూ ఉంటాము. అండ్ మనం లైఫ్లో ఎదిగే కొద్దీ, సక్సెస్ చూసే కొద్దీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా అవుతూ ఉంటాయి. నేను ఒక వీడియోలో చెప్పాను కదా, మనం హ్యాపీగా ఫీల్ అయినప్పుడు మనల్ని చూసి జెన్యున్గా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే మనం ఏదైనా అచీవ్ చేసినప్పుడు పైకి చాలా మంది చెప్తారు కంగ్రాట్స్, విషెస్, పార్టీ అనుకుంటూ, కానీ అందులో జెన్యున్గా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. నేను నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటివి కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఏదైనా అచీవ్ చేసినప్పుడు తెలుస్తూ ఉంటుంది కూడా, ఎవరు నిజంగా జెన్యున్ గా విష్ చేస్తున్నారు, ఎవరు జస్ట్ ఫార్మాలిటీకి విష్ చేస్తున్నారు అనేది. ఒకసారి ఏదైనా ప్రౌడ్ గా ఏదైనా చేస్తే చెప్పుకోవాలన్నా, లేకపోతే ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలన్నా, నిజంగా ఎంతమంది జెన్యున్ గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనే ఒక ఆలోచన వస్తుంది అనమాట. బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలంటే, గాసిప్స్ చెప్పేవాళ్ళు, వాళ్ళ విషయాలు వీళ్ళకి, వీళ్ళ విషయాలు వాళ్ళకి, అలానే చాలా పర్సనల్ విషయాలు, సీక్రెట్స్ కూడా అందరికీ చెప్పేస్తూ ఉంటారు కొంతమంది. అండ్ ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషిని తక్కువ చేసి, చాలా ఈజీగా తక్కువ చేసి మాట్లాడగలుగుతున్నారు అంటే రేపు మన గురించి కూడా వాళ్ళు అందరితో అలానే మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొంతమంది వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తారు, మిగతా టైంలో కనిపించరు. అలానే కొంతమంది మన టైం బాగున్నప్పుడు మనతో ఉంటారు, బట్ మనం ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మాత్రం అసలు మన దగ్గరికి రారు. అలానే ఇంకొంతమంది మనకి గిల్టీ ఫీలింగ్ క్రియేట్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాంటివి చేస్తుంటారు. నేను నీకు అప్పుడు అంత చేశాను, ఇప్పుడు ఇంతేలే అన్నట్టుగా. వాళ్ళు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మనల్ని పవర్లెస్గా చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొంతమంది ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తూ, ప్రతిదాన్ని క్రిటిసైజ్ చేస్తూ, ఎవరో ఒకరిని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో ఉంటే మన ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోతుంది, ఇంకా మన మైండ్ సెట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి కూడా కొంచెం దూరంగా ఉంటే మంచిది. సో మరి ఎవరు రైట్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అంటే, మనల్ని జెన్యున్గా కేర్ చేసేవాళ్ళు, గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్ రెండిట్లోనూ తోడుగా ఉండేవాళ్ళు, మన పర్సనల్ స్పేస్ని, మన ఒపీనియన్స్కి, మనం పెట్టుకున్న హద్దులకి వాల్యూ ఇచ్చేవాళ్ళు, మనం ఎదగడానికి ఎంకరేజ్ చేసి, మన సక్సెస్ అయినా హ్యాపీగా ఉన్న జెన్యున్గా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, మనల్ని ప్రతిదానికి జడ్జ్ చేయకుండా, మన మీద గాసిప్స్ లాంటివి స్ప్రెడ్ చేయకుండా, మనం మిస్టేక్ చేసినా జెన్యున్గా ఫీడ్బ్యాక్ ఇచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు, ఓవరాల్గా మన లైఫ్లోకి పాజిటివిటీని తెచ్చి మనలో కాన్ఫిడెన్స్ని నింపేవాళ్ళు. ఇలాంటి మనుషులు ఇంత పర్ఫెక్ట్గా ఈ రోజుల్లో ఎవరైనా ఉంటున్నారా అంటే, ఒకటేంటంటే మన అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే రిలేషన్షిప్స్లో కొన్ని మన కంట్రోల్లో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాంటి ఫ్యామిలీలో పుట్టాలి అనేది మన కంట్రోల్లో లేదు. అండ్ ఈవెన్ మ్యారేజ్ అప్పుడు కూడా స్పౌస్, ఇన్లాస్ ఫ్యామిలీ కూడా చాలా వరకు మనం చూసుకుంటాం, కొంతవరకు మన కంట్రోల్లో ఉంటుంది. బట్ స్టిల్ కొన్ని మన కంట్రోల్లో ఉండకపోవచ్చు. పెళ్ళైన తర్వాతే కొన్ని విషయాలు బయటపడవచ్చు. సో అదృష్టం ఒకటి. ఇంకోటి, మనం ఎలాంటి ఫ్రెండ్ని, ఎలాంటి ఒక మంచి రిలేటివ్ని కోరుకుంటున్నామో, మనం కూడా అలాంటి పర్సన్గా ఉంటేనే అలాంటి రైట్ పీపుల్ని మన లైఫ్లోకి అట్రాక్ట్ చేయగలుగుతాం. హెల్దీ రిలేషన్షిప్స్ కావాలి అంటే మనం టైం ఇవ్వాలి, కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకోవాలి, రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండాలి. ఆ రిలేషన్షిప్ని మనం కోరుకుంటే ప్రతిసారి అవతల పర్సన్ని రీచ్ అవ్వాలి అని వెయిట్ చేయకుండా మనం స్టెప్ తీసుకోవాలి. అలా అని ప్రతి రిలేషన్షిప్స్ వర్క్ అవ్వవు, అవతల పర్సన్ బట్టి కూడా ఉంటుంది. వదిలేయాల్సి వచ్చినప్పుడు వదిలేయడానికి రెడీగా ఉండాలి. కొన్ని రిలేషన్షిప్స్ ఎండ్ అవుతాయి అని యాక్సెప్ట్ చేయాలి, బట్ డ్రామా లేకుండా ఎండ్ అయితే మంచిది. ఇంకా నా విషయానికి వస్తే, నేను రిలేషన్షిప్స్ని ఎలా మెయింటైన్ చేసుకుంటాను అంటే, ఫస్ట్ ఒక ఇంపార్టెంట్
సర్కిల్ ఉంటుంది, మన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్. మన ఎమోషన్స్ వాళ్ళ ఎమోషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ మన హ్యాపీనెస్ వాళ్ళ వెల్బీయింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ. నా ఎనర్జీ అండ్ ఫోకస్ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకి ఇస్తాను. అండ్ వాళ్ళ కోసం ఏమైనా అడ్జస్ట్ అవ్వాలన్నా, కాంప్రమైజ్ అవ్వాలన్నా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. ఇందులో మన స్వార్థం కూడా ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం కూడా హ్యాపీగా ఉంటాం కాబట్టి. అండ్ అదొక ఇంకా న్యాచురల్ ఇన్స్టింక్ట్, మనం వాళ్ళ కోసం ఏమైనా చేస్తాము. అలానే ఇంకొంచెం తక్కువ ఇంటెన్సిటీతో ఇంకో 2-3 సర్కిల్స్ ఉంటాయి, ఇలా ఇంపార్టెంట్ పీపుల్. సో దాన్ని బట్టి ప్రయారిటీ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మిగతా రిలేటివ్స్ విషయానికి వస్తే, నేను అవతలి పర్సన్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ బిహేవియర్ని బట్టి నేను వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాను. అండ్ వాళ్ళని బట్టి నా ఎక్స్పెక్టేషన్స్ కూడా సెట్ చేసుకుంటాను. ఇంకా నేను ఏదైనా వాళ్ళకి హెల్ప్ అండ్ సపోర్ట్ చేయగలిగితే చేస్తాను. అండ్ ఒకవేళ వాళ్ళు నాకు నచ్చకపోతే లిమిటెడ్గా ఉంటాను. అలానే వాళ్ళు నాకు ఎప్పుడైనా సపోర్ట్ చేసినా, వాళ్ళు నాకు ఏమైనా హెల్ప్ చేసినా తప్పకుండా గుర్తు పెట్టుకుంటాను. అండ్ వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకోకుండా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతాను. ఇంకా ఎప్పుడైనా ఎవరితోనైనా నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అయితే వెంటనే వాళ్ళని జడ్జ్ చేసేయకుండా కొంచెం ఛాన్స్ ఇస్తాను, బెనిఫిట్ ఆఫ్ డౌట్ లాగా. మేబీ మిస్అండర్స్టాండింగ్ వల్ల, ఏదైనా మిస్కమ్యూనికేషన్ వల్ల అలా జరిగి ఉండొచ్చు అని. ఎందుకంటే అలా జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలానే వాళ్ళు ఇంతకుముందు మనతో ఎలా ఉన్నారు, మన కోసం ఏం చేశారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి పర్సన్ అని ఒక బేసిక్ ఐడియా ఉంటుంది. సో దాని ప్రకారం నేను కొంచెం ఛాన్స్ అయితే ఇస్తాను. అంటే మేబీ వాళ్ళు కావాలని చేసి ఉండలే, మేబీ ఇంకా దేనివల్ల అలా రియాక్ట్ అయ్యారేమో, ఇలా కొంచెం ఛాన్స్ అయితే ఇస్తాను ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనే దాన్ని బట్టి. బట్ లేదు ప్రతిసారి అలానే జరుగుతుంది, కావాలని చేస్తున్నారు అనిపిస్తే మాత్రం ఇంకా వాళ్ళని లైట్ తీసుకుంటాను. నెక్స్ట్ ఫ్రెండ్స్ విషయానికి వస్తే, నాకున్నైతే ఫ్రెండ్స్ ఫర్ ఎ రీజన్ అండ్ మోస్ట్లీ ఫ్రెండ్స్ ఫర్ ఎ సీజన్ అనే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫర్ ఎ సీజన్ అయినా కూడా నేను కొంతమందితో మెసేజెస్ రూపంలో వాట్సాప్లో, లేకపోతే వాళ్ళ స్టేటస్ చూసినప్పుడు వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం, అప్రిషియేట్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటాను. సో అలా వాట్సాప్లో మినిమం వాట్సాప్లో అయితే టచ్లో ఉంటాను. అండ్ కుదిరినప్పుడు కలవడానికి ట్రై చేస్తాను. అండ్ కొంతమంది అయితే ఎలాంటి ఫ్రెండ్స్ అంటే కంటిన్యూస్గా వాళ్ళతో టచ్లో లేకపోయినా, కలిసి చాలా రోజులైనా మళ్ళీ వాళ్ళని ఎప్పుడన్నా కలిసినప్పుడు అంతే క్లోజ్గా ఫ్రీగా ఉండగలుగుతాను. సో అలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇంకా ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ విషయానికి వస్తే ప్రత్యేకంగా ఎవరూ లేరు. బట్ మా హస్బెండ్నే నేను ఫ్రెండ్ ఫర్ లైఫ్ అని అనుకుంటాను. మేము బీటెక్లో ఫ్రెండ్స్గా కలిసాము, అప్పటి నుంచి కలిసి ట్రావెల్ చేస్తున్నాము. ఏదైనా షేర్ చేసుకుంటాను, డిస్కస్ చేస్తాను, 100% ట్రస్ట్ చేస్తాను. అండ్ తన థింకింగ్ కూడా కొంచెం హై లెవెల్లో ఉంటుంది. ఎవరి గురించి కూడా అంత ఈజీగా నెగిటివ్గా మాట్లాడరు. అండ్ నన్ను జెన్యున్గా కేర్ చేస్తారు, దేనికైనా సపోర్ట్ చేస్తారు. నా గ్రోత్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఎక్కువ పొగిడితే బాగుండదు, కానీ ఈ విషయంలో చాలాసార్లు నేను థ్యాంక్ఫుల్గా అయితే ఫీల్ అవుతాను. అండ్ ఈ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కొంతమంది నాకు బాగా నచ్చుతారు. అంటే వాళ్ళు ఆ లైఫ్ని చూసే విధానం, వాళ్ళ ఆలోచన విధానం, కొన్ని విషయాల్లో వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళు పెట్టుకున్న వాల్యూస్, ఇలాంటివి కొన్ని బాగా నచ్చుతాయి అనమాట. సో అలాంటి వాళ్ళతో నాకు ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది, ఏమైనా విషయాలు డిస్కస్ చేయాలి అనిపిస్తుంది. అండ్ వాళ్ళు అలా ఎలా ఉండగలుగుతున్నారు, వాళ్ళు ఎలా ఆలోచించగలుగుతున్నారు అని కొంచెం క్యూరియస్గా తెలుసుకోవాలని ఉంటుంది అనమాట. అండ్ ఇది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లోనే కాదు, మేబీ కొంతమంది సెలబ్రిటీస్ కూడా అవ్వచ్చు. సో ఏమైనా కొన్ని క్వాలిటీస్ బాగా నచ్చితే ఐ రియల్లీ లుక్అప్ టు దెమ్ ఆ క్వాలిటీస్ విషయంలో. నేను వీడియోస్లో మిమ్మల్ని కామెంట్ చేయమని అడగడానికి కూడా ఇది ఒక రీజన్ అనమాట. అంటే లైక్ మైండెడ్ పీపుల్తో ఇలా మన ఆలోచనలు, ఐడియాస్, ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అలానే ఉన్న రిలేషన్షిప్స్ కాకుండా ఇంకా ఎవరితోనూ డీప్ అటాచ్మెంట్స్ పెట్టుకోవడం నాకైతే ఇష్టం లేదు. మన ఎనర్జీని మనుషుల మీద కంటే ఏదైనా వర్క్ మీద పెడితే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది అనిపిస్తుంది. అటాచ్మెంట్స్ అంటే మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళకు కొన్ని ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ ఉన్న చోట డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ డీల్ చేసుకోవాలి. అండ్ మనుషులు ఎప్పుడు ఒకేలా ఉండరు, మారిపోతూ ఉంటారు. దాన్ని బట్టి మన ఎమోషన్స్ డిస్టర్బ్ అవుతాయి. అలానే నేను లైఫ్లో ఎవరికి ఏం చేసినా నా కోసం చేసుకుంటున్నానని అనుకుంటాను. కొన్ని హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు, కొన్ని తప్పనిసరి పరిస్థితులు కూడా అవ్వచ్చు. బట్ నేను చెయ్యాలి అని చాయిస్ తీసుకుని చేస్తున్నాను అని అనుకుంటాను. బట్ తిరిగి వాళ్ళు కృతజ్ఞతగా ఉంటారు అనే ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోకుండా ఉండడానికి ట్రై చేస్తాను. అంటే కృతజ్ఞతతో ఉంటే మంచిది, లేకపోతే షాక్ అవ్వకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం కాబట్టి.
అలా అని ఏదో మనుషుల మీద కోపం, విరక్తి లాంటివి ఏమీ లేవు. ఎందుకంటే బ్రెయిన్ గురించి బుక్స్ చదివిన తర్వాత మన బ్రెయిన్‌కున్న కొన్ని లక్షణాల వల్ల ఇలా మనుషులకి కుళ్ళు, ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం, ఉన్నదాన్ని గ్రాంటెడ్‌గా తీసుకోవడం ఇవన్నీ కామన్ అని తెలుసుకున్నాను. బట్ కొంతమంది వాటిని ప్రాపర్‌గా మేనేజ్ చేసుకుంటారు. చాలామంది చేసుకోలేరు. ఆలోచన లేకుండా బ్రెయిన్‌ని ఫాలో అయిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతూ చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ విషయంలో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి నేను బ్రెయిన్ రిలేటెడ్ వీడియోస్ చాలా షేర్ చేస్తూ ఉంటాను కూడా. అండ్ ఒక్కోసారి ఏదైనా జరిగినప్పుడు ఏంటి మనుషులు ఇలా ఉన్నారు అని చిన్న డిసప్పాయింట్మెంట్ కలిగినా మరీ అంత సర్ప్రైజ్, షాక్ అయితే అయిపోను. ఏంటి ఇంత కుళ్ళ అది ఇది అని. ఆల్సో మనం ఎంత బ్రెయిన్ గురించి తెలుసుకున్నా ప్రతి సిచ్యువేషన్‌లోనూ కంట్రోల్డ్‌గా బిహేవ్ చేయలేము. మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నన్ను నేను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. బట్ ఎప్పుడైనా మిస్టేక్స్ జరగొచ్చు. సో, నాకు తెలియకుండా నేను కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. నన్ను కూడా కొంతమంది భరిస్తూ ఉండొచ్చు అని నేను అనుకుంటాను. సో, అందరినీ కొంచెం లైటర్ నోట్‌లోనే చూస్తాను. అలానే అస్సలు మనుషులొద్దు అని కూడా అనుకోలేము. హ్యూమన్ కనెక్షన్స్ అనేవి ఉండాలి. ప్రతి బ్రెయిన్ బుక్‌లో చెప్పిందదే. పాజిటివ్ రిలేషన్‌షిప్స్ ఉండడం మన బ్రెయిన్‌కి చాలా మంచిది. ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్ జనరేట్ అవుతుంది. ఇంకా పాజిటివ్ సోషల్ కనెక్షన్స్ ఉన్న ఎన్విరాన్మెంట్‌లో ఉండడం మనలో హ్యాపీనెస్‌ని పెంచడమే కాదు, మన పెర్ఫార్మెన్స్‌ని కూడా పెంచుతుంది. సో, పాజిటివ్ రిలేషన్‌షిప్స్‌ని కాపాడుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి అండ్ మిగతా వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అండ్ నా ఉద్దేశంలో ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అనే కంటే ఎన్ని మీనింగ్‌ఫుల్ కనెక్షన్స్ ఉన్నాయి అనేది మ్యాటర్ అనమాట. ఇంకా ఫైనల్‌గా డ్రామా ఫ్రీ బుక్‌లో నేను చదివిన ఒక మంచి పాయింట్ చెప్తాను. అదేంటంటే మన ఫ్యామిలీ వేరు, మనం ఫ్యామిలీగా భావించే వ్యక్తులు వేరు. ఒక్కోసారి మన ఓన్ బ్రదర్, సిస్టర్ కంటే ఒక ఫ్రెండ్ బాగా సపోర్ట్ చేయొచ్చు. ఒక్కోసారి క్లోజ్ కజిన్ కంటే ఇంకొంచెం దూరం రిలేటివ్‌తో బాగా కనెక్ట్ అవ్వచ్చు. ఫ్యామిలీ అంటే బ్లడ్ రిలేషనే అవ్వక్కర్లేదు. వేరే జెన్యూన్ కనెక్షన్ ఏదైనా అవ్వచ్చు. ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ద పీపుల్ యూ కౌంట్ యాస్ ఫ్యామిలీ ఆర్ ఎసెన్షియల్. ఫ్యామిలీ అనేది ముఖ్యమే, కానీ మనం ఫ్యామిలీగా భావించే వ్యక్తులు చాలా అవసరం. సో, అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. ఇందులో మీరు ఏ పాయింట్‌కి బాగా రిలేట్ అయ్యారు అండ్ మీకున్న బెస్ట్ రిలేషన్‌షిప్ ఏంటి? మీరు చాలా డిఫికల్ట్‌గా ఫీల్ అయ్యే రిలేషన్‌షిప్ ఏంటి? అండ్ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఎక్స్‌పీరియన్సెస్, థాట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మిగతా వాళ్ళు కూడా రిలేట్ అవ్వచ్చు, యూజ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మంత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో, మీరు నన్ను ఏమన్నా అడగాలంటే కామెంట్ సెక్షన్‌లో మీ క్వశ్చన్ పోస్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. దృఢమైన దేహం, ప్రశాంతమైన మనసు, స్వచ్ఛమైన ప్రేమతో నిండిన ఇల్లు, వీటిని డబ్బుతో కొనలేము. కష్టపడి స్వయంగా సంపాదించుకోవాలి. ఇది నావెల్ రవికాంత్ అనే వ్యాపారవేత్త చెప్పిన మంచి మాట. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.